శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గాణగాపూర్లో మనకి తెలియనివి, మనం ఎప్పుడు చూడనివి 6 అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. చాలా శక్తివంతమైన ప్రదేశాలు. ఈ వీడియోలో ఆ 6 ప్రదేశాలు ఏమిటి అనేది చూద్దాం. మొట్టమొదటి ప్రదేశాన్ని విశ్రామకట్ట అంటారు. ఏమిటండి విశ్రామకట్ట అంటే? దీనికి వెనకాల ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది. నృసింహ సరస్వతి స్వామి రోజు మఠం నుంచి సంగమానికి వెళ్ళొచ్చేవారు కదా. అలా వెళ్తూ ఉంటే ఆ దారిలో పర్వతేశుడు అనే ఒక రైతుకి చెందిన ఒక పొలం ఉండేది. ఆ రైతు ప్రతిరోజు స్వామి వెళ్తూ ఉంటే అక్కడ దారిలోనే సాష్టాంగ నమస్కారం చేసి, ఆహా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి, ఇలాంటి స్వామి దర్శనం రోజు కలగడం నా అదృష్టము అని చెప్పి అక్కడ నేల మీదే పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవాడు. స్వామి చూసి చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయేవారు అనమాట. ఒకరోజు ఏమవుతుంది, స్వామి సంగమానికి వెళ్తూ ఉంటే అతను అలాగే సాష్టాంగ నమస్కారం చేయగానే స్వామి చూసి, ఆయుష్మాన్ భవ, ఏమిటి నాయన రోజు నాకు నమస్కారం చేస్తావు, ఎవరు నువ్వు అని అడుగుతారు. అంటే స్వామి నా పేరు పర్వతేశుడు, నాకు మీరంటే అపారమైన భక్తి. అంటే ఓహో అలాగా, ఏమిటి నీ కోరిక అంటారు. అంటే ఏమీ లేదు స్వామి, నా పొలానికి ఒక్కసారి మీరు అడుగు పెట్టండి చాలు, అదిగో పక్కన ఉన్నదే నా పొలము, ఇప్పుడిప్పుడే కంకులేస్తోంది నా పొలం, మీరు అడుగు పెట్టారంటే నా జన్మ ధన్యమైపోయినట్టే అంటాడు. అంటే సరే నాయన పదని చెప్పి స్వామి ఆ పొలంలో అడుగుపెట్టి చుట్టూ చూసి, నాయన మేమంటే నీకు విశ్వాసమేనా అంటారు. అంటే అయ్యో బాబోయ్, మీరంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి, ఎందుకు విశ్వాసం లేదు స్వామి అంటే, అయితే ఒక పని చెయ్యి, నేను సంగమానికి వెళ్ళొచ్చేలోపు నీ పొలం మొత్తం కోయించే అంటారు. అంటే అతను వెంటనే అలాగే స్వామి అని నమస్కారం చేస్తే నృసింహ సరస్వతి స్వామి వెళ్ళిపోతారు. దాంతో ఇంటికి వెళ్ళి పొలాన్ని కోయించి వస్తున్నానంటాడు. అనేసరికి భార్యా పిల్లలు, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా, ఇప్పుడిప్పుడే కంకులు వస్తున్నాయి కదా, కొన్ని రోజులు ఆగితే అద్భుతంగా పండుతుంది ఈసారి, అలా కోయించేయడం ఏమిటి అంటే, ఫలానా స్వామి చెప్పు. ఆ స్వామికి అసలు పొలం పనుల గురించి ఏమన్నా తెలుసా? నువ్వేదో ఆయన్ని ముహూర్తాలు పెట్టమనో ఇలాంటి వెళ్ళి అడిగితే బాగుంటుంది, కానీ పూజల గురించోను పొలం గురించి అడగడం ఏమిటి ఆయన్ని, తప్పిది అంటారు. అనేసరికి లేదు నేను కోయించేస్తున్నానంటే మొత్తుకుంటారు భార్యా బిడ్డలు, వినరు. ఆ ఊళ్ళో వాళ్ళ పని వాళ్ళందరినీ పిలిచి పొలం అంతా కోయించేస్తారు. వాళ్ళు చెప్పినా వినరనమాట. చివరికి కోయించేసి అంతా పక్కన పెట్టి అలా ఉంచితే అప్పుడు నృసింహ సరస్వతి స్వామి సంగమం నుంచి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేస్తే స్వామి ఇలా చూసి, ఇదేమిటినైనా ఇందాక నీ పొలం అద్భుతంగా ఉండాలి, ఏమైంది అదంతాను అంటారు. అంటే స్వామి మీరు కోయించేయమన్నారు కదా, కోయించేసా అంటాడు. ఓ నువ్వు అది నిజంగా తీసేసుకున్నావని, ఏదో నవ్వులాట కన్నానయ్యా హాస్యానికి, అలా తీసేసుకుంటే ఎలాగా అంటే, స్వామి మీ మాట మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం. మీ మాట ఎలాంటిదంటే ఏనుగు నోట్లోంచి పొడుచుకొచ్చిన దంతం లాంటిది స్వామి, అది మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. మీరు సాక్షాత్ దత్తాత్రేయ ప్రభు, నేను ఏమైపోయినా పర్లేదు, మీకు చెప్పాను కాబట్టి చేశానంతే. అంటే వెంటనే స్వామి అంటారు, చాలా సంతోషము, నీ విశ్వాసమే నిన్ను పైకి తీసుకెళ్తుంది, నారాయణ అని ఆశీర్వదించి మఠానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక వారం రోజులు అయ్యేసరికి ఏమవుతుంది, గాణగాపూర్లో కుంభవృష్టి వర్షాలు కురిసేసి కొన్ని వారాల పాటు అసలు ఆగదనమాట. దాంతో పాపం అందరి పొలాలు నీళ్లల్లో మునిగిపోయి ఆ వర్షము వరద అంతా తగ్గేసరికి అందరి పొలాలు కుళ్ళిపోతాయి. పాపం ఇతని పొలంలో కుళ్ళిపోవడానికి ఏముంది, మొత్తం అంతా ఇంతకుముందే కోసాడు కదా. దాంతో ఆ వర్షం అంతా తగ్గి మళ్ళీ ఎండ వచ్చేసరికి ఏమవుతుంది, ఆ కోసేసిన జొన్న మొదళ్ళు ఉంటాయి చూడండి, వాటికి మళ్ళీ లాకలు వచ్చేస్తాయి. వచ్చి అంతే పెద్దగా అయిపోయి పొలం అద్భుతంగా పండుతుంది అనమాట. ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం పండేదానికి దాదాపు 5-6 రెట్లు ఎక్కువ పండుతుంది. అంతే అప్పుడు భార్యా బిడ్డలు వెళ్ళి నృసింహ సరస్వతి స్వామికి నమస్కారం చేసి, స్వామి మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని తూలనాడాము, మీ గొప్పతనం తెలియక అని క్షమార్పణ అడుగుతారు. అతనేం చేస్తాడు, అంత పండింది కదా, అదంతా ఇంట్లో పాత్రలు వేసేసుకుని కూర్చోవడం మానేసి తనకి కావాల్సినంత అట్టె పెట్టుకుని, మిగతాది పాపం మిగతా రైతులందరూ నష్టపోయారు కదా, వాళ్ళందరికీ కొంచెం కొంచెం చొప్పున దానం చేస్తాడనమాట. అది అలాంటి ఉన్నతమైన బుద్ధులు ఉంటే అప్పుడు నృసింహ సరస్వతి స్వామి లాంటి మహనీయుల కంటపడతారు. ఇంతకీ ఈ పొలం ఇప్పటికీ గాణగాపురంలో ఉంది. దాన్నే విశ్రామకట్ట అని పిలుస్తారనమాట. ఎక్కడుంది ఈ పొలం అంటే, మీకు అష్టతీర్థాలు చెప్పాను కదా, అందులో వారణాసి తీర్థం అని ఉంది. ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తాను చూడండి. సరిగ్గా వారణాసి తీర్థానికి ఎదురుగుండా మీకు అవతల పక్క ఇదిగో ఇలాంటి చిన్న దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయం పక్కనున్న పొలమే ఆ పర్వతేశుడి పొలం, నృసింహ సరస్వతి స్వామి అడుగు పెట్టిన పొలం.
ఇంకా గాణగాపురంలో మనకు తెలియని రెండో ప్రదేశాన్ని సతికట్ట అని పిలుస్తారు. ఇంతకీ ఈ సతికట్ట ఏమిటండి, ఎక్కడుంది అంటే, మా ఊర్లో ఒక జంట ఉండేవారు. వాళ్ళకి వివాహం అయ్యాక చాలా అన్యోన్యంగా ఉంటారనమాట. కొంతకాలం అయ్యేసరికి పాపం అతనికి ఘోరమైన జబ్బు చేసి మరణ సదృశ్యమైన జబ్బు, ఇంక చివరికి మృత్యు వరకు వెళ్ళిపోతాడు. వైద్యులందరూ చూసి ఇంక కొంతకాలంలో చనిపోతాడు, ఇతన్ని ఎవరు రక్షించలేరు అని చెప్తారు. అప్పుడు అతని తల్లిదండ్రులు ఆ అమ్మాయితో అంటారనమాట, కోడల, దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో పుట్టాడు వీడు, అందుకని వీడిని రక్షించాలంటే ఆ స్వామికే చెల్లుతుంది. గాణగాపురంలో ఇప్పుడు దత్తాత్రేయ స్వామి కరచరణాదులతో తిరుగుతున్నారు నృసింహ సరస్వతి స్వామి రూపంలోను. నువ్వు అక్కడికి తీసుకెళ్ళావంటే మా అబ్బాయిని, వాడు రక్షింపబడతాడు. మాకా వయస్సు పెద్దదైపోయిందమ్మా, మేము ఇంకా ప్రయాణం చేయలేము, నీకు కావాలంటే తీసుకువెళ్ళు అంటారు. అంటే ఆ తల్లి అంటుంది, అంతకన్నా నాకు నా భర్త బతికితే, నా సౌభాగ్యం నిలబడితే నాకు ఇంకేం కావాలి, తప్పకుండా తీసుకువెళ్తాను అని చెప్పి అతన్ని పలకీలో కూర్చోబెట్టుకుని మా ఊరు నుంచి గాణగాపురం వరకు తీసుకొస్తుంది. పాపం తీసుకొచ్చి మఠం దగ్గరికి వెళ్తే స్వామి లేరు, సంగమానికి వెళ్ళారు అని చెప్తారు. అప్పటికే అతనికి ఆ ప్రయాణ పడలిక వల్ల వ్యాధి విపరీతమైపోతుంది అనమాట. సరే అయితే సంగమానికి తీసుకువెళ్దామని పలకీలో తీసుకువెళ్తూ ఉంటే పక్కకి వెళ్ళగానే అతను చనిపోతాడు. అంతే పాపం భోరున ఏడుస్తుంది. ఏడిస్తే ఇంక చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, ఏం చేస్తావమ్మా, నృసింహ సరస్వతి స్వామిని చూసే అదృష్టం నీకు లేదు, సర్లే ఇంక ఇక్కడే దహన కార్యక్రమం అన్నీ పూర్తి చేసేద్దామని చెప్పి ఆ దహన సంస్కారం కోసం అన్నీ ఏర్పాటు చేస్తే, ఆ అమ్మాయి, ఇతను లేకుండా నేను బతకలేను, నేను కూడా సహగమనం చేసేస్తాను, మా అత్తమామలకి మీరు ఎవరైనా ఈ వార్తను తెలియచేయండి అని చెప్పి పాపం సిద్ధమైపోతుంది. ఈ లోపల ఒక సాధు వచ్చి చెప్తాడు, ఎలాగో ఇంత దూరం వచ్చి చూసావు కదమ్మా, నువ్వు నృసింహ సరస్వతి స్వామి దర్శనం చేసుకుని అప్పుడు సహగమనం చెయ్యి అని చెప్తాడు. అంటే సరేనండి అని చెప్పి వెళ్తూ ఉంటే బాధపడుతూ స్వామి లోపల సంగమం నుంచి మఠానికి వస్తూ ఉంటారు. అక్కడ ఒక ప్రదేశంలో ఆవిడ స్వామిని చూస్తుంది. చూసి పాదాల మీద పడిపోయి బోరున ఏడ్చేస్తుంది. ఏడ్చేస్తుంటే స్వామి, ఎందుకు తల్లి ఏడుస్తున్నావు, అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తారు మహనీయుడు. ఆశీర్వదించేసరికి అంతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొల్లు నవ్వి, ఏం సౌభాగ్యవతి స్వామి, అదిగో దూరంగా చితి కనిపించట్లేదా, దాని మీద ఉన్నది ఆ అమ్మాయి భర్తే అంటారు. అంటే నృసింహ సరస్వతి స్వామి, అవునా, ఏది, అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి అక్కడికి వెళ్ళి కమండలంలో నీళ్ళు ఒక్కసారి చల్లగానే లేచి కూర్చుంటాడు అతను. అది స్వామి మహిమ అంటేను. ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని సతికట్ట అని సౌభాగ్యదాన క్షేత్రం అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళి ఎవరైనా స్త్రీలు పారాయణ చేస్తే వాళ్ళ సౌభాగ్యం అఖండంగా నిలబడుతుంది అని నమ్మకం అనమాట. ఇంతకీ ఈ ప్రదేశం గాణగాపురం మఠానికి చాలా పక్కనే. మఠం నుంచి మీరు నడిస్తే 5 నిమిషాల దూరం అనమాట. మఠంలో ఎవరిని అడిగినా సతికట్ట ఎక్కడ అంటే చెప్తారు. ఈసారి తప్పకుండా చూడండి. అలాగనే నేను మా ఇంట్లో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను కదా, మా అమ్మగారు రక్షింపబడిన సంఘటన. అప్పుడు మా నాన్నగారు గురుచరిత్రలో ఒక అధ్యాయం చదివి గాణగాపురం వెళ్ళారని చెప్పా, అది ఈ అధ్యాయమే. ఈ సంఘటన చదివాకనే మా నాన్నగారికి గాణగాపురం తీసుకువెళ్ళాలి అనిపించి అక్కడికి తీసుకువెళ్ళారు. ఇంకా 3వ ప్రదేశము ఒక అద్భుతమైన ప్రదేశం అన్నమాట. ఎండుకట్టె చిగురించిన ప్రదేశం. అదేమిటి అంటే, నరహరి శర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతనికి పాపం ఒళ్ళంతా తెల్ల కుష్టు రోగం వచ్చేసి భార్య వదిలేసి వెళ్ళిపోతుంది. ఊళ్ళో వాళ్ళందరూ అసహించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి మహిమ విని ఆయన రక్షిస్తారని చెప్పి గంపెడ ఆశతో గాణగాపురం వస్తాడు. వచ్చేసరికి స్వామి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. ఉంటే ఆ పక్కన ఇలా చేతులు కట్టుకుని నిలబడతాడు. ఎంతసేపు అయినా స్వామి చూడరు, అలాగే నిలబడి ఉంటాడు. అందరూ అసహించుకుంటూ ఉంటారు. ఆఖరికి స్వామి, ఎవరినైనా నువ్వు ఏం కావాలి అని అడిగితే, స్వామి ఇదిగో నాకు ఇలా కుష్ఠరోగం వచ్చేసింది, మీరు రక్షిస్తారనే నమ్మకంతో వచ్చాను అంటాడు. అంటే ఓహో, నిజంగా నీకు అంత నమ్మకం ఉందా అంటారు. అంటే మీ మీద అపారమైన నమ్మకం స్వామి అంటే, ఓహో అవునా, సరే అని చెప్పి ఆ దారిలో ఒక అతను ఎండిపోయిన కట్టెల మోపుని తీసుకువెళ్తూ ఉంటాడు. స్వామి, నాయన ఇలా రా అని పిలుస్తారు. పిలిస్తే వెళ్ళి, ఏమిటి స్వామి అంటే, అందులోంచి బాగా ఎండిపోయిన కట్టె ఒకటి ఇవ్వయ్యా అంటారు. అంటే చూసి స్వామి, ఈ చెట్టు ఎప్పుడో ఎండిపోయిన సంవత్సరాల క్రితం, ఇదిగో కట్టె అని చెప్పి చిన్న కట్టిస్తాడు. ఇస్తే అప్పుడు నరహరి వైపుకి తిరిగి, నాయన నా మీద విశ్వాసం ఉందన్నావు కదా, ఈ కట్టెని సంగమంలో అశ్వత్థ వృక్షం ఉంది కదా, తీసుకువెళ్ళి దాని పక్కన పాతి రోజు 108 బిందెలతో దీనికి నీళ్లు పోయి సంగమంలోంచి తెచ్చి, ఇది చిగురించే సమయానికి నీ కుష్టు వ్యాధి పోతుంది అంటారు.
అంటే మహాప్రసాదం స్వామి అని చెప్పి అంతే ఆ కట్టిపుచ్చుకుని సంగమానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇప్పుడు సంగమంలో అశ్వత్థ వృక్షం ఉంది చూడండి, ఆ పక్కనే పాతుతాడు. పాతి ప్రతిరోజు తీసుకొచ్చి నీళ్లు పోయడం మొదలు పెడతాడు. అలాగే 108 బిందెల సంగమం కిందకు ఉంటుంది తెలుసు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి పోస్తే పాపం అలసిపోతాడు కదా, ఎప్పుడో సాయంత్రానికి ఆ పని అయ్యేది, తర్వాత శోష వచ్చి అలా పడిపోయేవాడు అనమాట. అయినా సరే విశ్వాసంతో చేస్తాడు. అప్పుడు కొంతమంది వచ్చి భక్తులు నృసింహ సరస్వతి స్వామితో, ఏమిటి స్వామి పాపం బ్రాహ్మణుడికి మీరు ఇలా చెప్పారు నీళ్లు పోయమని, అతను మీ మాట నమ్మేసి పోసేస్తున్నాడు, ఎండే కట్టెకి ఎక్కడైనా నీళ్లు పోస్తే చిగురిస్తుందా స్వామి, ఒకవేళ మీరు తగ్గించలేకపోతే తగ్గించను అని చెప్పేచ్చు కదా, ఎందుకు పాపం అతనికి అలా ఆశ పెట్టడం అంటారు. అంటే అప్పుడు నృసింహ సరస్వతి స్వామి అతను పోసే నీళ్ళకి చిగురించదు, అతని విశ్వాసానికి చిగురిస్తుంది, ఎలా చిగురిస్తుందో చూపిస్తా పదండి అని చెప్పి సంగమానికి వెళ్తారు. వెళ్తే పాపం అంతే నీళ్లు తెచ్చి పోస్తూ ఉంటాడు. స్వామి చూసి చిరునవ్వు నవ్వుకుని, నాయన నీ కర్మ క్షయమైపోయింది చూస్తూ ఉండని చెప్పి కమండలంలో నీళ్లు తీసి ఆ ఎండు కట్టె మీద చల్లుతారు. అంతే ఆ కట్టె అప్పటికప్పుడు ఔదుంబర వృక్షం అయిపోతుంది అనమాట. అయిపోతే అతను వచ్చి, ఓ స్వామి మీరు వచ్చారా, పాదాల మీద పడి స్వామి నీళ్లు పోస్తున్నాను రోజు అంటాడు. ఇంకా పొయ్యక్కర్లేదు నాయన అంటారు. ఏం స్వామి అంటే, ఏది నీ ఒళ్ళు చూసుకో అంటారు. చూసుకుంటే ఎక్కడ కుష్ఠరోగం ఉండదు, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆనందం వచ్చేసి, కోట్యర్కభం కోటిసు చంద్రకాంతం విశ్వార్చితం దేవగణార్చితాంఘ్రిం భక్తప్రియం త్వత్రిసుతం వరేణ్యం వందే నృసింహేశ్వర పాహిమాం త్వం అని అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రం రోగహరణ శక్తి ఉన్న స్తోత్రం అన్నమాట. అది సామాన్యంగా ఇంటర్నెట్లో దొరకదు. అందుకని నేను ఒక PDF చేసి వీడియో కింద పెడతాను, మీలో శ్రద్ధాళువులు ఎవరైనా ఉంటే పారాయణ చేసుకోవచ్చు ఆ స్తోత్రాన్ని. ఇంతకీ ఈ వృక్షం ఎక్కడుంది అంటే, ఇప్పుడు సంగమంలో మనం ప్రదక్షిణాలు చేసి పారాయణ చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఇదివరకు అశ్వత్థ వృక్షం ఉండేది, ఆ పక్కనే పాతాడనమాట ఈ ఔదుంబర వృక్షాన్ని. అది కొంతకాలానికి వెళ్ళిపోయింది, కానీ దాని తర్వాత పాతిన వృక్షాలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి. ఇంకా 4వ ప్రదేశం బ్రహ్మరాక్షసుడికి విమోచనం కలిగిన ప్రదేశం. అదెక్కడుంది అంటే, ఒకసారి నృసింహ సరస్వతి స్వామి సంగమం నుంచి గాంగాపూర్ మఠానికి మకాం మారుస్తూ ఉంటారు ఒక రాజు వేడుకుంటేను. అప్పుడు ఆ రాజు పల్లకీలో స్వామిని తీసుకొస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఒక చోటకు వచ్చేసరికి ఆ ప్రదేశం అంతా పాడుబడిపోయి ఉంటుంది. ఏమిటి ఇలా ఉంది అంటారు స్వామి. అంటే స్వామి ఇక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, ఒక భూతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, దాంతో ఇక్కడ ఎవ్వరూ ఉండరు స్వామి, ఇది నివాసయోగ్యమైన ప్రదేశం కాదు అంటే, మాకు ఇదే అలాంటి ప్రదేశం, అదిగో ఆ మఠంలో ఉంటా నేను అని పాడుబడిపోయిన మఠం చూపించి అక్కడికి తీసుకువెళ్ళమంటారు. సరిగ్గా అక్కడికి వెళ్తూ ఉంటే ఆ పక్కనే ఒక పెద్ద వృక్షం ఉంటుంది, దాన్ని పైకి ఇలా చూస్తారు స్వామి. చూడగానే వీళ్ళందరికీ కనిపించడు, కానీ ఆ బ్రహ్మరాక్షసుడు పిశాచత్వంతో వచ్చి అక్కడ నిలబడతాడనమాట ఏడుస్తూ. అప్పుడు స్వామి అనుగ్రహించి, బాధపడకు నాయనా, నీ పాపం ఏంటో నాకు తెలిసింది, నీకు విమోచనం కలిగిస్తున్నా నేను, ఇంతకన్నా ఉత్తమమైన జన్మని పొందుతావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్తారు. అంతే వెళ్ళిపోతాడు అతను. ఆ ప్రదేశమే ఇప్పుడు నేను చెప్పబోయేదన్నమాట. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుంది అంటే, మన గాంగాపూర్ మఠంలోనే ఉంది, కానీ చాలామందికి తెలియదు. మనం మఠంలో దర్శనానికి వెళ్ళి బయటికి ఒక ద్వారంలోంచి వస్తూ ఉంటే ఎదురుగుండా ఒక దిమ్మ మీద ఒక వృక్షం ఉంటుంది కదా, ఇదిగో ఈ బొమ్మచులో చూపించింది, ఆ వృక్షమే ఆ బ్రహ్మరాక్షసుడికి విమోచనం కలిగించిన ప్రదేశం. అలాగనే ఆ ప్రదేశంలో అలా స్వామి చేయడం వల్ల అక్కడ ఉన్న శక్తి ఏమిటి అంటే, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు ఎవరినైనా అక్కడికి తీసుకొస్తే, భూతావేశం అవి ఉన్నవాళ్ళు ఉంటారు, వెంటనే వాళ్ళు స్వస్థులైపోతారు. మీరు గాంగాపురం వెళ్ళి చూస్తే అలాంటి వాళ్ళు కొన్ని 100 మంది వస్తూ ఉంటారు ప్రతిరోజును. అక్కడ మీరు చూడండి, విచిత్రంగా ఉంటుంది. అలాగే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే సమయానికి ఆవేశం తగ్గిపోతుంది. ఎందుకంటే స్వామి అక్కడ చేసిన లీల తాలూకా శక్తి ఇన్ని 100 సంవత్సరాలైనా ఇప్పటికే అక్కడ ఉంది. అది ఆ ప్రదేశం. ఇంకా 5వది నాగేశ్వర దేవస్థానం. ఇది కూడా మనలో చాలామంది చూడం. ఈ ప్రదేశం ఏమిటో ఇప్పుడు చెప్తా. స్వామికి సాయం దేవుడు అని ఒక మహాభక్తుడు ఉండేవాడు నృసింహ సరస్వతి స్వామికి. ఒకరోజు అతను స్వామి సంగమం దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది, ఈ లోపల కుంభవృష్టి మొదలైపోతుంది, ఉరుములు మెరుపులు, పెద్ద వాన, ఇంకా ఎంత ఘోరమైన వర్షం కురిసేస్తుందంటే కాసేపటికి మొలలోతు నీళ్లు ప్రవహించి వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు స్వామి అంటారు అతన్ని పరీక్షించడానికి, అయినా నాకు విపరీతంగా చలేసేస్తుంది, భరించలేకపోతున్నా, నువ్వు మఠానికి వెళ్ళి అక్కడి నుంచి కుంపటి మంట తీసుకొస్తావా అని అడుగుతారు.
అంటే మరుమాట్లాడకుండా అలాగే స్వామి అని చెప్పి బయలుదేరతాడు. ఇదే మనం అనుకోండి, ఎవరైనా గురువు అలా అడిగితే, స్వామి పైన ఏమిటి అంత తుఫాను, మీరు అసలు ఏమైనా చూస్తున్నారా లేదా, తగ్గాక వెళ్తాలండి, కాసేపు ఓర్చుకోండి, కావాలంటే నా చొక్కా తీసివేసుకోండి అంటాం, అంతేనా? ఆయన చూడండి ఆ విశ్వాసం. సరే స్వామి అని బయలుదేరితే నృసింహ సరస్వతి స్వామి అంటారు, గమ్మున వచ్చేది ఆయన, నాకు చలేసేస్తుంది, కానీ దారిలో వెనక్కి తిరిగి చూడకు అని చెప్తారు. చెప్తే సరే స్వామి అని చెప్పి అంత వర్షంలో సంగమానికి వెళ్తాడు. కటిక చీకటి, మొల లోతు నీళ్లు, పైనుంచి వర్షం, దారి తెన్ను తెలియదు. పాపం అలాగే వెళ్తాడు నడుచుకుంటూ మఠానికి. వెళ్ళి అక్కడున్న ఒక కుంపటి తీసుకుని మళ్ళీ వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే దారిలో అతనికి ఆతృత వస్తుంది. స్వామి నన్ను వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు కదా, ఏముంటుంది వెనకాల అని. సరే అని చూసేసరికి 2 మహాసర్పాలు కనిపిస్తాయి. అంతే భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అనమాట సంగమానికి. వెళ్ళి ఒక చోటుకు వెళ్ళేసరికి ఇంక భయం వేసి, స్వామి మీరే కాపాడాలి, పావులు నన్ను తరుగుతున్నాయేమో అని భయపడతాడు. భయపడి చూసేసరికి వర్షం ఉండదు, ఏముండదు. సంగమం దగ్గర వెన్నెల చక్కగా పిండారబోసినట్టుంది. అక్కడ సహస్ర దీపాల మధ్యలో నృసింహ సరస్వతి స్వామి ప్రశాంతంగా కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. అది చూసి వెళ్ళి స్వామి పాదాల మీద పడి, స్వామి నన్ను తరమడానికి 2 సర్పాలు వచ్చేసి స్వామి అంటాడు. అంటే ఏం బాధపడక నాయనా, నిన్ను రక్షించడానికి నేనే పంపించాను వాటిని అని చెప్తారు. ఆ సర్పాలు సాయం దేవుడికి కనిపించిన ప్రదేశంలోనే ఇప్పుడు నాగనాథ ఆలయం ఉంది. మన అష్టతీర్థాలకు వెళ్తుంటే దారిలో ఒక చోట పక్కన ఒక సందులోకి వెళ్ళాలి. ఆటో వాళ్ళందరికీ నాగేశ్వర దేవస్థానం అంటే తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ చూడొచ్చు ఆలయాన్ని. ఆ ప్రదేశంలో కనిపించాయి అనమాట ఆ సర్పాలు. అందుకే సాయం దేవుడికి అపారమైన భక్తితో ఆయన కుమారుడికి నాగనాథరావు అని పేరు పెట్టుకున్నారు, ఈ సర్పాలు కనిపించడం వల్లే. ఇంకా 6వ ప్రదేశం త్రివిక్రమ భారతి సజీవ సమాధి. అది కూడా చూసి తీరాల్సిన శక్తివంతమైన ప్రదేశం. ఇంతకీ ఈ త్రివిక్రమ భారతి ఎవరు అంటే, ఆయన కుమసి అని ఒక గ్రామం ఉంటుంది గాణగాపురానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఒక మహాకవి, గొప్ప నృసింహోపాసకుడు. ఆయన ప్రతిరోజు ధ్యానంలో కూర్చుంటే నరసింహస్వామి మనోనేత్రానికి కనిపిస్తే అప్పుడు నరసింహ స్తుతి చేసేవాడు ప్రతిరోజును. అయితే ఒకసారి నరసింహ సరస్వతి స్వామిని చూసి, ఏమిటో దత్తావతారాలు ఇవన్నీ అని చెప్పేసుకుంటారు. ఇలా ఊరికే పల్లకీల్లో తిరుగుతూ ఉంటారు. ఇంత డాంభికత ఉంటే ఈయన సన్యాసి ఏమిటి అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. సామాన్యంగా చూడండి, అంతే శాస్త్రం కానీ లేకపోతే సంస్కృతం కానీ కొంచెం రాగానే అవధూతల్ని మహనీయుల్ని నోటికి వచ్చినట్టు తోలనాడడం అనేది ఒక బలహీనత చాలామందిలో చూస్తూ ఉంటాం మనం. ఇవన్నీ ఏమిటంటే, నేను కొంచెం నేర్చుకున్నాను కదా, నేనే పెద్ద గొప్పవాడిని, వాళ్ళందరూ నాకన్నా తక్కువ వాళ్ళు అన్నట్టు అదొక రకమైన అజ్ఞానం. అంతే, చాలామంది అలా దూషిస్తూ ఉంటారు. అలాగే నృసింహ సరస్వతి స్వామిని ఎక్కడ పడితే అక్కడ దూషిస్తూ ఉంటాడు. చివరికి ఒకరోజు స్వామి పల్లకీలో వెళ్తూ, పదండి అలాగా కుమసి గ్రామానికి వెళ్దాం ఈరోజు అంటారు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ, స్వామి అక్కడ త్రివిక్రమ భారతి ఉన్నాడు, మిమ్మల్ని దూషిస్తాడంటే, ఏం పర్లేదు నాయనా పదండి అంటారు. అక్కడికి వెళ్తారు. ఈ లోపల అతను ఆ రోజు నృసింహోపాసన చేస్తూ ఉంటే నరసింహస్వామి మనోనేత్రానికి కనిపించరు. అదేమిటి స్వామి కనిపించట్లేదని ఎంత ప్రయత్నించినా ధ్యానం చిక్కదు. అప్పుడు ఏడుస్తూ ఉంటే నరసింహస్వామి అంటారు, నాయన నా కోసం ఇక్కడేం చూసావు, ఆ నది ఒడ్డున నేనే సశరీరంగా వచ్చాను, అక్కడికి వెళ్ళి చూడు అంటారు. అంటే స్వామి రావడం ఏంటి అని అక్కడికి వెళ్తే అక్కడ నృసింహ సరస్వతి స్వామి కూర్చుని ఉంటారు. ఉంటే ఓహో ఈ సన్యాస అనుకునే సమయానికి విచిత్రంగా ఏం జరుగుతుంది, స్వామి పల్లకి, ఆ పల్లకి మోసేవాళ్ళు, ఆయనతో వచ్చిన పరివారం, భక్తులు అందరూ నృసింహ సరస్వతి స్వామి రూపంలో కనిపిస్తారు. దాంతో అసలు అతనికి అర్థం కాదు ఎవరు స్వామి ఎవరు కాదు అని. అప్పుడు ఆ ఏడుపు వచ్చేసి మోకాళ్ళ మీద కూర్చుండిపోయి, స్వామి నన్ను క్షమించు నా అజ్ఞానానికి, నీవు సర్వాంతర్యామివి, అన్నిటిల్లోనూ ఉన్నావు, అలాంటి నిన్ను ఈ పల్లకి ఎక్కావు, వీళ్ళు మోస్తున్నారు, ఇది అదే నోటికి వచ్చినట్టు మాట్లాడా స్వామి, ఆ పల్లకి నీ స్వరూపమే, ఆ మోసేవాళ్ళు నీ స్వరూపమే, వాళ్ళల్లో శక్తి కూడా నువ్వే, నన్ను క్షమించవయ్యా, విశ్వరూపం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందే అని పాదాల మీద పడితే అప్పుడు స్వామి అనుగ్రహిస్తారు. ఆ ప్రదేశాన్నే విశ్వరూప సందర్శన ప్రదేశం అంటారు. ఇప్పుడు ఇంతకీ ఎక్కడుందంటే గాణగాపూర్లో. మనం అసలు గాణగాపూర్ రావాలంటే మధ్యలో అఫ్జల్పూర్ అనే ఒక ప్రదేశానికి రావాలి. ఆ అఫ్జల్పూర్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరం అనమాట. ఇదిగో ఈ మ్యాప్లో చూపించినట్టు అక్కడ ఉంది కుమసి అనే గ్రామం. మీరు ఆటోలో కానీ కారులో కానీ అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ చూడవలసినవి 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి
నృసింహ సరస్వతి స్వామి విశ్వరూప సందర్శనం ఇచ్చిన ప్రదేశంలో ఇప్పుడు ఒక చిన్న ఆలయం కట్టి స్వామి పాదుకలు అక్కడ ఉంచారు. ఆ ప్రదేశం ఒకటి. రెండవది త్రివిక్రమ భారతి సజీవ సమాధి ఉంది. ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తుంది ఆ సమాధి. అక్కడ ఆయన సజీవ సమాధి అయిపోయారు. అందుకని గాణగాపురం వెళ్ళినప్పుడు ఈసారి 6 ప్రదేశాలు తప్పక చూడండి. కుదిరితే కనుక అక్కడ కూర్చుని గురుచరిత్రలో ఆ పర్టిక్యులర్ అధ్యాయం చదవండి. అప్పుడు మీకు ఇంకా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.